ఉపాధ్యాయ మిత్రులకు నమస్సులు. ఇవాళ మనం మాడ్యూల్ 4కు సంబంధించి పోర్ట్ఫోలియో ఏ విధంగా రాయాలని తెలుసుకుందాం. మొదట పేరు, స్కూల్ పేరు, డైస్ నంబర్, మండలం పేరు రాస్తాం. లింగ సమానత్వం గురించి తెలుసుకుంటా. మీకు నచ్చిన ఏదైనా విషయం లేదా అంశాన్ని ఎంచుకోండి. క్రింది అంశాలతో లింగ సమానత్వం ఏ విధంగా సాధ్యపడుతుందో సమగ్రపరచండి. విజువల్స్, బి విషయం, సి బోధనా అభ్యాస ప్రక్రియ, డి అంతర్లీన పాఠ్య ప్రణాళిక, ఈ స్థానిక ఉదాహరణలు, అనుభవాలు, రోల్ మోడల్స్ ఉపయోగించి మనం మాడ్యూల్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 పిక్స్ ఉన్నాయి. ఒకరు సరోజిని నాయుడు, ఇంకొకరు దుర్గాబాయ్ దేశముఖ్. వీళ్ళు స్త్రీలైనప్పటికీ చాలా సామర్థ్యాలతో, ఒకరేమో ఆడపిల్లలపై జరిగే అసాంఘిక చర్యలపై ప్రశ్నించి పనిచేస్తే, ఇంకొకరు స్వాతంత్రోద్యమంలో ధీరత్వాన్ని చాటారు. ఇకపోతే ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి ముందు మాట. జీవితం ఎంతో అమూల్యమైనది. అందులో విద్యార్థి దశ కీలకం. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదే విద్య. బాలురతో పోల్చినప్పుడు బాలికలు భావ వ్యక్తీకరణ, స్వయం నిర్ణయం, సమస్యలను అధిగమించడం, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడంలో వివక్షకు గురవుతున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. కారణం కుటుంబం, సామాజిక, రాజకీయ, సంస్థాగత మరియు ఆర్థిక పరమైనవి అవ్వచ్చు. ప్రస్తుత పాఠ్య పుస్తకాలు లింగ అసమానత రూపుమాపే విధంగా రూపొందించబడ్డాయి. జీవన నైపుణ్యాలు, అవగాహన, శిక్షణ పెంపొందించే విధంగా ఉన్నాయి. పాఠ్యేతర ప్రణాళికల్లో లింగ వివక్ష రూపుమాపి సమానత్వాన్ని పెంపొందించేలా తగు జాగరూకతలు కలిగి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని బోధన సమయంలో ఉపాధ్యాయుడు పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించాలి. లింగ అసమానత అనేది 2 రకాలు. ఒకటి సామాజిక పరమైనది, 2 సైన్స్ పరంగా జన్యుపరమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం. తాబేలు కుందేలు పరుగు పందెం. తాబేలు కుందేలు రెంటిటికి నేడు పరుగు పందెం. మైలురాయిని హద్దుగా పెట్టి పందెం వేసుకున్నాయి. కుందేలేమో చకచక నడిచింది, తాబేలేమో మెల్లగా నడిచెను. చకచక నడిచిన కుందేలు అలసి నిద్రించే పొదలోన, పట్టు వదలని తాబేలు మైలురాయిని దాటివేసెను. కుందేలోడిపోయింది, తాబేలు గెలిచింది. స్నేహితులారా, ఇక్కడ నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మనం మూఢత్వంగా ఆడపిల్లల్ని చాలా బలహీనులుగా చూస్తుంటాం. అదే అబ్బాయిల్ని బలవంతులుగా చెప్తూ ఉంటాం. కానీ ఆడపిల్లల్లో పట్టుదల, శ్రమ అనేది చాలా అధిక మోతాదులో ఉంటాయి. అదే మగపిల్లల్లో ఈ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. చేతగాని వారిగా చూపుతున్నా కూడా పట్టుదల, దీక్ష, ఆత్మశైర్యం అనేవి ఆడపిల్లల్లో అలా నివురుగప్పిన నిప్పులా కప్పబడి ఉంటాయని ఆలోచన. సరైన తోడ్పాటు, సహకారంగానే ఆడపిల్లలకి మనం అందించినట్లయితే పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయి. వ్యక్తిగా రాణించడానికి, మంచి పౌరులుగా సంఘ జీవనం కొనసాగడానికి సామాజిక నైపుణ్యాలు అవసరం. అట్టి నైపుణ్యాలు పిల్లలకు పాఠశాల స్థాయిలోనే అలవడింపచేయాలి. మనం పాఠం బోధించేటప్పుడు గాని, మాట్లాడేటప్పుడు గాని ఈ లింగ వివక్షత అనేది ఎక్కడా కనపడకుండా ఒక ఉపాధ్యాయుడిగా మనం చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయునిగా బోధనాభ్యసన ప్రక్రియలో లింగ భావనను సమగ్రపరచడంలో భాగంగా ఈ క్రింది నైపుణ్యాలను పిల్లల్లో పెంపొందిస్తే చాలా చక్కగా వారిలోని ఈ అసమానతలు అనేది తగ్గిపోతాయి. స్వయం నైపుణ్యాలు. ప్రతి పిల్లవాడిలోనూ ఏదో ఒక రకమైన సునిశ్చితత్వము, టెక్నాలజీ, లాజికల్ అనేది ఉంటుంది. అది మనం గుర్తించి అది పెంపొందే విధంగా చేయాలి. భావోద్వేగ నైపుణ్యాలు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, కొంతమంది చాలా డల్ గా అలా కూర్చుండిపోతారు. దానికి కారణం వాళ్ళ సామాజిక పరిస్థితి కావచ్చు, లేదా ఇంటిలోని పరిస్థితులు కావచ్చు.
వాటి నుండి కూడా వాళ్ళు బయటపడి విద్యను అభ్యసించే విధంగా మనం చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్య నైపుణ్యాలు అంటే లీడర్ క్వాలిటీస్. గ్రూప్లు యాక్టివిటీస్ నిర్వహించినప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన అవకాశాలు అందించి సమాన రూపంలోనే పిల్లల నుండి మనం రాబట్టగలిగితే యాజమాన్య నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందించవచ్చు. ఇక సామాజిక నైపుణ్యాలు, సమాజంలో ఎలా మెలగాలి. ఎందుకంటే పాఠశాల అనేది కూడా ఒక చిన్నపాటి సమాజం. ఆ చిన్నపాటి సమాజంలో పిల్లల యొక్క వైయక్తిక భేదాలను అనుసరించి ఏవైతే వాళ్ళు నేర్చుకుంటారో, ఎలాంటి ఆలోచనలు అయితే అక్కడ మొలకెత్తుతాయనేదే పిల్లలకి పెద్దవాళ్ళు అయిన తర్వాత వారి జీవన విధానానికి నాంది కనుక అలాంటి నైపుణ్యాలను పెంపొందించడంలో మన వంతు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక సాంస్కృతిక నైపుణ్యాలంటే కళలు, నాట్యాలు, మోనో యాక్షన్స్, అవి వాటన్నిటికి సంబంధించిన నైపుణ్యాలను పిల్లల ఇరువురిలోనూ పెంపొందింపజేయాలి. అదేవిధంగా మన సంస్కృతులు ఉట్టిపడే విధంగా మహాభారతం, రామాయణం వీటిలో నుండి ఉన్నటువంటి ప్రముఖమైన ఘట్టాలను కూడా నాటికల రూపంలో వేయడం వల్ల కూడా పిల్లలకి ఈ నైపుణ్యాలను అభివృద్ధి చెందించవచ్చు. బోధన అభ్యాస ప్రక్రియ 4వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించి గాంధీ మహాత్ముడు పాఠ్యాంశ బోధనంలో భాగంగా లింగ సమానత్వం సాధించే మార్గంగా మనం ఏం కృత్యాలు నిర్వహించవచ్చు. గాంధీ గొప్పతనం, వ్యక్తిత్వం గురించి తెలియజేస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరనారీమణులు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, సరోజిని నాయుడు వంటి మహిళల గొప్పతనం, వ్యక్తిత్వం గురించి వివరించడం. కృత్య నిర్వహణలో పిల్లలిద్దరికీ భాగస్వాములను చేయడం. పాఠశాల ఆవరణలో పెంచే తోట పనిలో ఆడపిల్లలకు మగపిల్లలకు సమాన అవకాశాలు కల్పించడం. జట్టు నిర్వహణలో ఇద్దరికి సమాన అవకాశాలు కల్పించడం. అదేవిధంగా సాంస్కృతిక నైపుణ్యాలు పెంపొందే విధంగా పురాణ నాటికలు, రామరావణ యుద్ధం, నరకాసురవధ వంటి నాటికలు కూడా వేయించడం ఈ పాఠంలో చేయవచ్చు. చంద్రునిపై అడుగుడిగిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే మొదటి మహిళ కల్పనా చావ్లా. కూలి పని దగ్గర నుండి అంతరిక్షం వరకు అడుగడుగున అన్నింటా మహిళలు రాణిస్తున్నారు. లింగ సమానత్వ భావన అనేది ఇంటి నుండే మొదలవ్వాలి. అన్ని పనులను ఇద్దరి పిల్లలకు సమానంగా ఇవ్వాలి. పోషకాలు అందించడంలోనూ అవకాశాలు కల్పించడంలోనూ తల్లిదండ్రులు వివక్ష చూపని నాడు లింగ అసమానతకు అవకాశమే ఉండదు. మనం జంతువుల పాఠశాల కథ కొంతకాలం ముందుగా విన్నాం. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నామంటే ప్రతి జంతువుకు కూడా స్వతహాగా కొన్ని లక్షణాలున్నవి ఉన్నాయి, వాటి మనుగడ సాగించడానికి అన్నట్టు. అదేవిధంగా ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా పుట్టుకతోడే కొన్ని సహజమైన లక్షణాలు అలవడి ఉంటాయి. వాటిని పెంపొందించే రకంగా ఉపాధ్యాయుడు కృత్యాలు నిర్వహించాలి. పిల్లవాని సామర్థ్యం దృష్ట్యా పాఠ్యాంశ వివరణ ఇస్తూ వాటిని అతని పరిసరాలతో అన్వయిస్తూ చెప్పడం వల్ల సమగ్రాభివృద్ధి జరుగుతుంది. అలా కాకుండా పిల్లవాని సామర్థ్యానికి అననుకూలంగా మనం పాఠ్యాంశాలు బోధించినట్లయితే అతనికి ఉన్నటువంటి సహజ లక్షణాన్ని కూడా కోల్పోయి ఎటూ కాకుండా తయారయ్యే అవకాశాలు ఎంతన్నా ఉన్నాయి. కాబట్టి మనం సునిశ్చితత్వంతో పరిశీలించి తగినటువంటి సూచనలు ఇస్తూ పిల్లవాడిని విద్యా బోధన చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ 2 పిక్చర్స్ గమనించండి. మగపిల్లవాడు ఆడపిల్లవాడు అన్న భేదం లేకుండా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ లీడింగ్ చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని అమ్మడంలోనూ కూడా ఆడపిల్ల ఏమాత్రం తీసిపోకుండా చేస్తూ ఉంది. ఇకపోతే అంతర్లీన విద్యా పాఠ్య ప్రణాళిక, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పొచ్చు. లేదా పాఠ్యాంశ బోధనలో పాఠ్యాంశంగా కాకుండా దానికి అనుకూలంగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఇతర అంశాలను జోడించి చెప్పడం అన్నమాట. అందులో కూడా ఇద్దరు పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడం, ప్రార్థన నిర్వహణలను సమప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ పండుగలు నిర్వహించడం, ఉమెన్స్ డే నిర్వహించడం, బాలల దినోత్సవం, దేశ నాయకుల పుట్టినరోజులు నిర్వహించడంలో పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. స్థానిక ఉదాహరణలు, అనుభవాలు, రోల్ మోడల్స్ దృష్ట్యా నాకు తెలిసిన ఒక ఉదాహరణ. రామపురం అనే ఊరిలో, మా ఊరి దగ్గర రంగమ్మ అనే ఆవిడ ఉంది.
రామాపురం అనే ఊరిలో రంగమ్మ అనే ఆవిడ ఉందని చెప్పాను కదా. ఆమెకు 2 కుమార్తెలు 2 కొడుకులు ఉండేవారు. భర్త పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. కూలి పనులు చేస్తూ అందరినీ ప్రభుత్వ బడిలోనే చదివించింది. పిల్లల్ని పెద్దవాళ్ళు అయ్యారు, అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్ళయ్యాయి. పిల్లలందరూ జీవితాలలో సెటిల్ అయ్యారు. అంతవరకు కూడా ఆమె కూలి పనుల డబ్బులతోనే పిల్లల్ని పోషించింది, ఏ ఇతర వ్యక్తి పైన కూడా ఆధారపడకుండా. ముసలితనం పైబడిన రంగమ్మను ఎవరికి వాళ్లు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఆడపిల్లలు పిలిచినా మగపిల్లవాడు పిలిచినా వెళ్లలేదు. తను ఎవరి మీద ఆధారపడడం ఇష్టం లేని రంగమ్మ ఊరిని వదిలి రావడం లేదంది. పిల్లలు తన ఖర్చులకని ఇచ్చిన 30,000 అనాథ శరణాలయానికి అందించింది. ఇప్పటికీ తన ఇంటి చుట్టూ కూరగాయల మొక్కలు పెంచి ఆర్గానిక్ ఎరువును ఉపయోగించి పంట పండించి ఊరి వాళ్లకు అందిస్తుంది. ఆమెను చూసినప్పుడల్లా ఆత్మస్థైర్యం, ధైర్యం, ప్రేమాభిమానాలు, స్వేచ్ఛ, సమానత్వం చూపడంలో ఆడవారు ఏమాత్రం తక్కువ కాదు అని అనిపిస్తుంది. ఇక చూడండి, రంగమ్మవ్వ ఎంత బాగుందో చూడ్డానికి కూడా. ఇప్పటికీ ఆమె పనులు ఆమె చేసుకుంటూ జీవనం సాగిస్తూ. నిష్ఠ ట్రైనింగ్ లో భాగంగా మనకు ఒక్కొక్క మాడ్యూల్కి సంబంధించి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇవ్వడంలో మంచి మంచి విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నామని అనుకుంటున్నారు. సో ఈ నిష్ఠ ట్రైనింగ్ లో భాగంగా బోధనా అభ్యసనలో లింగ సమానత్వ భావనను సమగ్రపరచడం అంశం విశదీకరించడం చాలా చక్కగా ఉంది. ప్రకృతి పరంగా చూస్తే సూర్యుడు పురుషుడైతే ప్రకృతి ఆడదిగా అభివర్ణిస్తారు. అంటే ప్రకృతిలోనే స్త్రీ పురుషులు సమానత్వం అనేది కనబడుతుంది. తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, భార్యగా ప్రతి చోట స్త్రీ ముఖ్యత్వం ఉంది. అదేవిధంగా తండ్రిగా, తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా పురుషుడు ముఖ్యుడే. జీవితం అనే ప్రయాణంలో 2 చక్రాలు స్త్రీ పురుషులు. అందరూ సమానులే అనే భావం ఇంటి నుండే సమాజం వరకు కొనసాగాలని ఆశిద్దాం. ఉపాధ్యాయులుగా సమాజ నిర్మాణానికి రూపశిల్పులవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలని మీరు భావిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యువర్ సపోర్టింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.